యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి అని చెప్పి దేవుడు ఇంత గొప్ప నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మన తండ్రి యేసుప్రభువారు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు అని నువ్వు అనుకుంటూ వచ్చినావు, ఆలోచిస్తూ వచ్చినావు. ఎప్పుడైనా నీ బతుకు, నీ స్థితి, నీ గతి సమస్త, నీ పూర్ణమైన జీవితాన్ని సంపూర్తి మార్చాలన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? గొప్ప కార్యం అంటే నీ ప్రాణాన్ని రక్షించడమే పెద్ద గొప్ప కార్యము. నిన్ను రక్షించడం కోసమే ప్రత్యేకంగా దిగి వస్తూ వచ్చినది గొప్ప కార్యము. నీకోసం తన ప్రాణాన్ని పెట్టడమే గొప్ప కార్యము. నీకోసం తన యొక్క రక్తాన్ని కార్చడమే పెద్ద గొప్ప కార్యము. నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలనే ఉద్దేశంతో గొప్పగా చేయడమే గొప్ప కార్యము. అదేవిధంగా అతని సమాధిలో ఉండడము పెద్ద గొప్ప కార్యము. కాబట్టి నువ్వు ఉండాలి సమాధిలో, చనిపోయి నువ్వు చేసిన పాపాలకు బదులుగా నువ్వు సమాధిలో అనుభవించాలి. కానీ దేవుడు నిన్ను పక్కన పెట్టి నీకు తరపున చనిపోతూ సమాధి చేపడుతూ సమాధిలో ఉంటూ వస్తూ గొప్పగా మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తూ వచ్చినాడు మన తండ్రి యేసు. అంత గొప్ప త్యాగం, అంత గొప్ప అర్పణ చేస్తూ వచ్చినటువంటి గొప్ప దేవుడు మనస్ఫూర్తి నువ్వు తెలుసుకోవాలని మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు సంతోషభరితలుగా ఉండాలని చెప్పి దేవుడు ఇంత గొప్ప మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువారు.